హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన టెర్రస్ గార్డెన్లో మీకోసం మరువం మొక్కని ఎలా పెంచుకోవాలో చూపిస్తున్నాను రండి. ఇదిగోండి, ఇది మా మరువం మొక్క. చూడండి, చాలా గుబురుగా ఉంటుంది. ఎంతో పచ్చగా, ఎంత మంచి వాసన వచ్చే ఈ మరువం మొక్కని ఎంత సులభంగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు అని ఈరోజు తెలుసుకుందాం రండి. ఈ మరువం మొక్కల్ని మనం ఇంట్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు అండి. ఈ చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు, నేల మీద పెంచుకోవచ్చు, ఎక్కడైనా చాలా సులభంగా పెరిగిపోతుంది. నేను ఈ మొక్కని ఈ టబ్లో పెట్టుకున్నాను. ఈ టబ్లోనే నేను సన్నజాజి చెట్టు కూడా పెంచుకున్నాను. అయితే ఇవన్నీ మొక్కలు ఉండడం వల్ల ఈ సన్నజాజి చెట్టు అనేది సరిగా పెరగడం లేదు. ఇది బాగా ఎక్కువైపోయింది, నాకు బాగా గుబురుగా పెరగడం వల్ల బలం మొత్తం అనేది ఈ చెట్టుకే వెళ్ళిపోతుంది అనేసి నేను పక్కన నాటుకుందామని చూస్తున్నాను. ఈ మొక్కల దగ్గరికి రాగానే ఈ మరువం వాసన చాలా బాగా వస్తుంది. ఇదిగో చూడండి, నేను ఇక్కడ వేళ్ళ దగ్గర నుంచి తీస్తున్నాను. ఈ వేర్ల దగ్గర నుంచి మనం తుంచి చిన్న చిన్న తుంపలుగా ఇదిగోండి, ఇక్కడ కనుపులుగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి తుంచి మనం పక్కన నాటుకుంటే ఎన్నిసార్లు నాటుకుంటే అట్లా ఇదిగోండి చిన్నది ఊరికట్లా గుచ్చాను విరిగిపోతే అది చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిలో కరివేపాకు చెట్టు కూడా పెట్టాను. దానికన్నా ఫాస్ట్గా ఈ మరువం మొక్కే పెరుగుతుంది. చూడండి ఎంత పచ్చగా ఉందో, చాలా బాగుంది. అసలు కదిలిస్తే చాలు ఎంత స్మెల్ వస్తుందో. ఇది ఇప్పుడు చూడండి, మేము ఇదిగోండి తీస్తున్నాను. ఇప్పుడు ఇది తీసి నేను వేరే కుండీలో నాటుకుంటాను. మనకి ఈ మొక్క బాగా పచ్చగా, కుండీ అంతా బాగా గుబురుగా రావాలంటే చిన్న చిన్న కొన్ని టిప్స్ మనం పాటించామంటే మనకి ఈ మరువం మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. మా గార్డెన్లో అన్నీ కొత్తగా పెడుతున్నాను. ఈ మరువము ఎప్పుడో నాటాను, అది అలా పెద్దగా అవుతూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ మరువాన్ని నాటుకుందాం రండి. ఈ మరువం కోసం నేను ఒక 5 లీటర్ల క్యాన్, మనకి ఆయిల్ క్యాన్స్ కానీ ఏదైనా ఉంటాయి కదండి, వేస్ట్ బాటిల్స్, దాంట్లో ఇలా కిచెన్ వేస్ట్ అంతా వేసుకున్నాను. ఇది కిచెన్ వేస్ట్ వాటర్గా వచ్చి పురుగు పట్టకుండా ఉండాలని అప్పుడప్పుడు దీనిలో కొంచెం మట్టి వేసుకుంటూ ఉన్నాను. దీంట్లో మనం ఈ మొక్కని ఇలాగే పెట్టుకొని దీని మీద కొంచెం మట్టి పోసుకొని ఇలా మొక్కనంతా దగ్గర కనుక్కొని మట్టిని పోసుకుంటున్నాను. మన కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా మంచి ఎరువుగా మారుతుంది. కొన్ని రోజులకు వాటర్ పోస్తూ ఉంటే మొక్క కూడా చాలా బలంగా తయారవుతుంది. అప్పుడప్పుడు నేను దీనికి ఫెర్టిలైజర్గా మనం రైస్ కడిగిన వాటర్ని ఇస్తూ ఉంటానండి. ఈ మొక్క మీద ఇట్లా నాటుకున్నప్పుడు ఒక్కసారిగా నీళ్లు పోయకుండా కొంచెంగా చిలకరించుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు ఇలా వాటర్ని స్ప్రే చేస్తూ ఉన్నప్పుడు మొక్కలు బాగా పచ్చగా గుబురుగా పెరుగుతాయి. ఇలా రెడీ చేసుకున్న మొక్కని మరీ ఎండలో కాకుండా, అలాగని మరీ నీడలో కాకుండా ఇట్లా కొంచెం పొడెండ తగిలేటట్టుగా పెట్టుకోండి. ఇదిగోండి, మీకు ఒకవేళ మొక్కలు కావాలనుకుంటే ఇట్లా గనుపుగా ఉండే చోట తుంచుకొని మనం ఎన్నిసార్లు నాటుకుంటామో అన్ని చోట్ల పెరుగుతూ వస్తుంది. ఇదిగోండి, ఇది నేను అప్పుడు ఒక 15 రోజుల క్రితం నేను నాటుకున్నాను. ఇవిగో చూడండి, ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. ఇవి ఎంత బాగున్నాయంటే వైట్ కలర్లో చిట్టి ఫ్లవర్స్, మన రైస్ లాగా ఉన్నాయండి ఫ్లవర్స్. అంతేకాదు, ఈ ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత అక్కడ కాయలాగా వస్తుంది. అది నేను ఎప్పుడు చూడలేదు. అయితే చాలా బాగుంది చూడడానికి. ఆ మరువం మొక్క మొత్తం వచ్చేసాయి. ఇది ఎక్కడైనా చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఇంట్లో పర్ఫ్యూమ్స్ అవసరం లేదండి. మన పూల కుండీల్లో కానీ మన ఇంట్లో ఉండే
ఫ్లవర్ వాజుల్లో కానీ 4 కొమ్మలు కానీ తుంచి పెట్టుకుంటే ఇల్లంతా గుమగుమలాడుతూ వాసన వస్తుందండి. మంచి వాసన, అసలు ఎంత మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చివరిదాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.